ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న రామస్వామి స్కామ్లో నెల్లూరు జిల్లాకు చెందిన బాధితులు ఉన్నారు. అసలు ఎవరి రామస్వామి, ఏ స్కామ్ అనేది చెప్పలేదు కదా. కడప జిల్లా బద్వేలుకు చెందిన రామస్వామి అనే వ్యక్తి సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 10 కోట్ల మేర సొమ్ము దండుకున్నాడు. మొత్తం 1258 మంది ఈ రామస్వామి బాధితుల లిస్టులో ఉండగా వీరిలో 364 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 364 మందికి ఉద్యోగాలు ఇస్తే మిగిలిన వారు డబ్బులు తిరిగి అడుగుతున్నారన్న ఉద్దేశంతో రామస్వామి కోర్టులో కేసు వేయించాడని బాధితులు వాపోతున్నారు. డబ్బులు తీసుకున్నది కాక తమకు రావాల్సిన ఉద్యోగాలను కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడన్న ఆగ్రహంతో బుధవారం బద్వేలులో పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. రామస్వామి ఇంటి దగ్గర నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి సర్వనాశనం చేసి హైకోర్టులో పేర్లు వేయించేసి ఉద్యోగాలు రానియకుండా ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ని సర్వనాశనం చేసిన వ్యక్తి. నేను నాట్ ఎలిజిబుల్ బద్వేలలో ఊరు కనబడితే వాళ్ళకి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను రాయ అని చెప్పి మనిషికి 5 లక్షల 10 లక్షల డబ్బులు తీసుకొని నాట్ ఎలిజిబుల్ దగ్గర డబ్బులు తీసుకొని అందరికి కలిపేసి ఈ సోమశిల ప్రాజెక్టు ముంపు వసూలు నాశనం చేసి కోట్లు సంపాదించుకొని బిల్డింగ్లు ఇల్లు స్థలాలు బద్దలు మొత్తం కొనేసి ముంపు వసూలు సర్వనాశనం చేసిన వ్యక్తి. మళ్ళీ అదే దగ్గర కాళ్ళు కొట్టుకొని స్టే ఆపండి మా దగ్గర ఆడియో ఉంది. లైవ్ ఫోన్ చేసి ఎంత డబ్బులైనా నీకు ఇస్తాను ఉద్యోగాలు రానికుండా ఉండడానికి 10 లక్షల డబ్బులు కడతా అని చెప్పి ఫోన్ చేసి వీఆర్తో మాట్లాడాడు. ఆ సాక్షి నా దగ్గర కూడా ఉంది. ఈ సోమశిల ప్రాజెక్టు ఉద్యోగాలు రానికూడదు, ఇతను ఉద్యోగాలు రానికూడదు అని చెప్పి ఉద్యోగాలు రానికూడదు, ఎలిజిబుల్ ఉద్యోగాలు రానికూడదని ఇదిగోండి మీడియా మిత్రులారా, ఇతను మాట్లాడిన వాయిస్ వినండి. ఈ వాయిస్ కూడా తినండి. ఇతను హైకోర్టు లాయర్ వీఆర్ రెడ్డికి ఫోన్ చేసి వినండి సార్, వీఆర్ రెడ్డి గారు మాట్లాడిన లాయర్ ఏం చెప్పారు వినండి. నేను సార్ స్వామిని బద్వేలు నుంచి రామస్వామిని సార్. వీళ్ళందరూ మా ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసి గలబ చేసి తీర్చాలని చెప్పేసి గలబ చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు సార్. అయితే ఈ స్కామ్ లో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, రాపూరు, కలువాయి, నెల్లూరు, ముత్తుకూరు తదితర మండలాలకు చెందిన 60 మందికి పైగా నిరుద్యోగులు బాధితులుగా ఉన్నారు. బద్వేలులో బుధవారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న బాధితులు తమ గోడు ఎంట్రీతో వెళ్లబుచ్చుకున్నారు. మేము సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులమి. మేము సోమశిల ప్రాజెక్టులో 98 ప్రకారము 364 మందిని ఎలిజిబుల్ అయ్యాము. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ చేసి లిస్టు కూడా ఇచ్చేసింది. కానీ ఈ రామస్వామి అనే వ్యక్తి, బద్వేలు రామస్వామి బ్రోకర్ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు కోట్లు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా హైకోర్టులో స్టే పెట్టించాడు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేందుకు రెడీగా ఉంది. కానీ బద్వేలులో ఉన్న రామస్వామి మా దగ్గర డబ్బులు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా అడ్డుపడుతున్నాడు. ప్రభుత్వము దయవుంచి మాకు న్యాయం చేసి అతను రామస్వామి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు ఉద్యోగాలు రప్పించాల్సిందిగా మీడియా మిత్రులకి, గవర్నమెంట్కి నమస్కారాలు. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు కల్పించాలని, రామస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులను సర్వనాశనం చేసిన వ్యక్తి. సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులను సర్వనాశనం చేసిన వ్యక్తి. సోమశిల ప్రాజెక్టు ముంపు వాసులకు 324 మంది స్టేను ఎత్తేయాలి. 324 మంది స్టేను ఎత్తేయాలి. గ్రూప్ లో మెసేజ్ కొడాలా, నీ వాయిస్ వీఆర్ఐటీ వాయిస్ గ్రూప్ లో మెసేజ్ కొడాలా. కోట్లు
వ్యక్తి, ముప్పోసులకు కోట్లు తీసుకున్న వ్యక్తి. ఒక్కొక్కరు ముందు నన్ను ఒక్కని నువ్వు ఇచ్చిందే నేను సాక్ష్యం. నువ్వు ఇచ్చింది ఎందుకు ఫోటో తీసుకునే మీరు వీడియోలు మా ఫోటోలు మాది అర్చూరుపల్లి. మీడియా మిత్రులకి మీడియా మిత్రులకు నమస్కారం. అసలు ఏం జరిగిందంటే విషయం నేను చెప్తాను. మీరు 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 అక్కడ ముందు చర్చించండి, మళ్ళీ తర్వాత మీడియాకి హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.